హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ లైఫ్ బై త్రిపుర. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు మన వీడియో ఏంటి అంటే డే 4 ఆఫ్ 3 meals in 16/8 డే అనమాట 8 అనమాట. సో 4th డేకి వచ్చేసాము. 10 daysలో ఆల్రెడీ 4 days కంప్లీట్ అయిపోయాయి. మరి ఈ రోజు నేను ఏం తింటాను, ఎలా ఉంటాను అనేది చూడాలంటే మనం వీడియోలోకి అయితే వెళ్ళాలి కదా. సో వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది అనమాట. అంటే 10 అయింది. నేనైతే ఎర్లీ మార్నింగ్ డ్రింక్ ఏం తీసుకోవట్లేదు. అంటే యాపిల్ సైడర్ వెనిగర్ కానీ, లేదా జీరా వాటర్ కానీ, హాట్ వాటర్ కానీ, లెమన్ అండ్ హనీ కానీ ఇట్లా ఏమీ తీసుకోవట్లేదు అనమాట. సో అందుకని మీకేం చూపించట్లేదు. బట్ యాపిల్ సైడర్ వెనిగర్ ఎలా తీసుకోవాలని అడుగుతున్నారు కదా. ఈ రోజు అయితే నేను తీసుకోలేదు కాబట్టి స్కిప్ చేసేస్తున్నాను. రేపటి వీడియోలో అయితే మీకు చూపిస్తాను యాపిల్ సైడర్ వెనిగర్ ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలని చెప్పేసి. అండ్ ఈ రోజు అయితే ఇప్పుడు ఆల్రెడీ నా బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది కాబట్టి సో నేను బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకుంటాను అనేది అయితే మీకు చూపించేస్తాను. అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్పాలి, నేను ప్రోటీన్ షేక్ ఎవ్రీడే తీసుకుందాం అనుకుంటున్నాను. బికాస్ ప్రోటీన్ కంటెంట్ అనేది మనం ఇట్లా నార్మల్ ఫుడ్స్ తింటుంటే కొంచెం తక్కువగా వస్తుందన్నమాట. సో వీలైనంతగా ప్రోటీన్ షేక్, ఇది ఎట్లాగో హోమ్ మేడే కాబట్టి సో ప్రోటీన్ షేక్ని మాత్రమే బ్రేక్ఫాస్ట్గా ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కూడా ఇట్లానే తీసుకోండి. సో మరి ఇప్పుడైతే నేను ప్రోటీన్ షేక్తో పాటు బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకుంటున్నాను అండ్ దానిలో ఉన్న క్యాలరీస్ ఏంటనేది అయితే చూసేసేయండి. సో ఫ్రెండ్స్, ఈ రోజు బ్రేక్ఫాస్ట్లో నేను తీసుకుంటున్న మీల్ వచ్చేసి ఇదనమాట. 1 బనానా తీసుకున్నాను, జస్ట్ నార్మల్ బనానా తీసుకున్నాను. అలాగే ఒక బిగ్ గ్లాస్ ప్రోటీన్ షేక్, నేను ఎప్పుడూ తీసుకునే ప్రోటీన్ షేక్, హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్తో చేసింది. సో ఓవరాల్గా బ్రేక్ఫాస్ట్లో అయితే ఇది తీసుకుంటున్నాను. అండ్ దీనిలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయని చెప్పేసి నెక్స్ట్ స్క్రీన్లో అయితే మీరు చూసేసేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే లంచ్ టైం అయిపోయిందనమాట. అరౌండ్ 1:45 అయింది. 1:45 to 2 మధ్యలో అవుతుందన్నమాట టైము. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది లంచ్కి. బట్ ఈరోజు ఏంటంటే మా అక్క వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ. సో అందుకని ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేశారనమాట. సో ఈరోజు అదే లంచ్గా తీసుకుంటున్నాను. బట్ క్వాంటిటీ లిమిట్ చేసుకుంటున్నాను అంతే. అండ్ నేను పీసెస్ అంత ఇష్టంగా తిన్నాను కాబట్టి ఎట్లాగో రైస్ ఒక్కటే కొంచెం తీసుకుంటాను అంతే. అండ్ వాటర్ అయితే ఇప్పటి వరకు ఓవరాల్గా 2 or 2.5 liters వరకు తీసుకుని ఉంటాను అంతే. బికాస్ నేను బ్రేక్ఫాస్ట్ తర్వాత పడుకున్నాను అనమాట కొంతసేపు. సో అందుకని వాటర్ కొంచెం తక్కువ తీసుకున్నాను, 2 or 2.5 liters అంతే. సో మరి ఇప్పుడైతే లంచ్లో ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాను అనేది అండ్ లంచ్ ఏం తీసుకుంటున్నాను అనేది చూసేసేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు లంచ్లో వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, బిర్యానీ తీసుకున్నాను. యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ అనమాట. ఈరోజు అక్క వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ. సో అందుకని ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ చేశారు. సో ఇంకా అదే 1 కటోరీ తీసుకుంటున్నాను. ఇది తప్ప ఇంకేం తీసుకోవట్లేదు ఈరోజు లంచ్లో. వీలైతే కొంచెం కోకోనట్ వాటర్ కానీ, లెమన్ వాటర్ కానీ, లేదా కూల్ డ్రింక్ ఉంటే కూల్ డ్రింక్ కానీ తీసుకుంటాను ఇది అయిపోయిన తర్వాత. సో ఈ రోజుకైతే లంచ్ ఇదేనండి, ఇంతే. నోరు ఊరిపోతుంది చూస్తుంటే, నేను వెళ్ళి తింటాను హ్యాపీగా. సో ఫ్రెండ్స్, లంచ్ అయితే చూస్తారు కదా. ఇక్కడ నేను మీకు ఒకటి షేర్ చేయలేదు. ఏంటి అంటే నేను బిర్యానీతో పాటుగా ఒక గ్లాస్ థమ్స్అప్ అయితే తీసుకున్నాను. అది మీకు అక్కడ చూపించలేదు కదా. సో అందుకని ఇక్కడ షేర్ చేస్తున్నాను. అది కూడా అయితే క్యాలరీస్లో ఇంక్లూడ్ చేసేస్తాను. ఆ క్యాలరీస్ ఎన్ని ఉన్నాయి అనేది అయితే ఇక్కడ చూపిస్తాను, చూసేసేయండి. అండ్ ఫ్రెండ్స్, నిన్నైతే నేను ఊరు వెళ్ళాను కదా. ఊర్లో మా బాబాయ్ వాళ్ళ తోట నుంచి పనసకాయలు తెచ్చాను అనమాట. సో అక్కడ పనస చెట్టు చాలా బాగుంది చూడటానికి, గుబురుగా. అక్కడ కింద అయితే ఎండ కూడా తెలియట్లేదు, అంత చాలా బాగుందనమాట. సో అది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను క్లిప్పింగ్ తీసుకుని వచ్చాను. అదైతే మీకు ఇక్కడ చూపించేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. దానికి కాయలు కానీ, ఆ కాయలు కూడా డిఫరెంట్ షేప్స్లో చాలా బాగున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ క్లిప్పింగ్ చూసేసేయండి ఇక్కడ.
సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే డిన్నర్ టైం అయిపోతుంది ఆల్మోస్ట్, అంటే 5:30 అలా అయింది టైము. బట్ ఏంటంటే మధ్యాహ్నం ఫుల్గా తిన్నాను కదా బిర్యానీ, సో అందుకనే హెవీగా ఉంది. సో ఈరోజు ఏం తినాలి అనిపించట్లేదు, బట్ స్టిల్ క్యాలరీస్ కవర్ చేసుకోవాలి కాబట్టి ఏదో ఒకటి ఏం తినాలనిపిస్తే అది అక్కడ ఉన్నది ఏదో ఒకటి తింటాను. సో ఏం తింటాను అనేది అయితే మీకు ఇక్కడ చూపిస్తాను డిన్నర్లో, అదైతే చూస్తేయండి. క్యాలరీస్ అట్లీస్ట్ 900 క్యాలరీస్ వచ్చే వరకు అయితే చూసుకుందాం అనుకుంటున్నాను. సో అలా మేనేజ్ చేసుకొని ఏదో ఒకటి తింటాను. ఏం తింటాను అనేది ఇక్కడైతే మీరు చూసేయండి. సో డే 4లో డిన్నర్లో నేను తీసుకుంటున్న మీల్ అయితే ఇదండి. 1 మ్యాంగో జ్యూస్ అనమాట, 1 కప్పు, 1 కటోరీ ఉంటుంది ఇది. అండ్ అలాగే 2 స్క్వేర్స్ ఆఫ్ 2 బ్రిటిల్స్ ఆఫ్ పీనట్ చిక్కీ అనమాట. సో దీనిలో ఓవరాల్గా ఎన్ని క్యాలరీస్ ఉన్నాయని చెప్పేసి అయితే నెక్స్ట్ స్క్రీన్ షాట్లో మీరు చూసేసేయండి. సో చూసారు కదా, డే 4 ఆఫ్ 16/8లో 3 మీల్స్ అనేది ఎలా గడిచిపోయింది నాకు అని. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, బికాజ్ లైవ్ అనేది రెగ్యులర్గా చేయలేకపోతున్నాను. సో మిస్ అయిపోతుంది కాబట్టి డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కానీ లేదా నన్ను ఈమెయిల్కి మెయిల్ చేసి కానీ అడగచ్చు. నా మెయిల్ ఐడి వచ్చేసి feelgoodlifebytripura@gmail.com అనమాట. సో ఈరోజు ఓవరాల్గా వీడియో అయితే ఇది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ త్రిపుర signing off. Bye bye.